డీజిల్ దీంట్లో హీరో వచ్చేసి హరీష్ కళ్యాణ్. ఇది ఒక తమిళ మూవీ అనమాట. ఇదైతే అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే హీరో గ్రీడ్ ఆయిల్ అనేది ఇల్లీగల్గా తీసుకొచ్చి పెట్రోల్ బిజినెస్ పెడతాడు. అంత సవ్యంగా సాగుతూనే ఉంటుంది, బాగానే జరుగుతూ ఉంటుంది. ఒక డీసీపీ అయితే వస్తాడనమాట. దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి, తన బిజినెస్కి ఎలాగా లాస్ అనేది వచ్చింది అనేది ఇంకా మూవీలో చూడాలన్నమాట. ఇంకా మూవీలో అయితే కనుక ఆ గ్రీడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ ఎలా తయారు చేస్తారు, దానికి ప్రాసెస్ ఏంటి, అలాగే గ్రీడ్ ఆయిల్ ద్వారా బిజినెస్ ఎలా పెట్టాడు, అవన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట. ఇన్ఫర్మేషన్స్ చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా. నాకైతే తెలియదు, ఇన్ఫర్మేషన్ దాంతో చూపిస్తూ ఉంటారనమాట, ఎలా చేశారు, ఎలా జరుగుద్ది ఇదంతా ప్రాసెస్ అని చెప్పి. చాలా అలా ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే దాంట్లో వాటర్ కానీ కలిపేస్తే, ఆ కలిపేసినప్పుడు పెట్రోల్కి ఎలాగ చేస్తారు, వాటర్ కలిపేసి ఎలాగా మనకి స్కామ్ కింద ఎలా చేస్తారు, అలాగే దానివల్ల మన బండ్లు ఎలా పోతాయి అని కూడా చాలా ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉంటారు అనమాట. ఆ సీన్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి అనమాట. అలాగే గ్రీడ్ ఆయిల్ వల్ల ఫ్యూచర్లో మనకి ఏమి ఉపయోగాలు ఉన్నాయి, దానివల్ల ఏమేమి చేయొచ్చు అని కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది చూపించుకుంటూ వచ్చారనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా. ఓకే, కొత్తగా మనకి కొత్త విషయాలు అంత అయితే ఏమీ అనిపించలేదు. ఎంత డమ్ముగా ఉందంటే, పోలీసులు హీరోని పట్టుకోవాలి, ఓకే హీరో అబ్స్కాండ్ అయిపోతాడు, ఓకే అబ్స్కాండ్ అయిపోయాడు, హీరో గురించి ఎతికారు, తర్వాత వదిలేశారు. తర్వాత హీరో పోలీసు పక్క నుంచే తిరుగుతూ ఉంటాడు, పట్టుకోడు. ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది, ఆ ఇన్సిడెంట్ బాగా పెద్ద ఇన్సిడెంట్ అనమాట. ఆ చోట్లో నుంచుంటాడు, ఆ చోట్లో డైలాగులు చెప్తాడు, పోలీసులు మాత్రం పట్టించుకోరు. ఆఖరి కోర్టులో కూడా వస్తాడనమాట. కోర్టులో కూడా ఆయన ఉన్నాడనే ధ్యాస, అసలు ఆయన పట్టుకోవాలనే ధ్యాస ఉండదన్నమాట. అంత డమ్ కింద సీసీ కెమెరా అనే మాటే మూవీలో ఎక్కడ చూపించలేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు కూడా. చాలా ఫస్ట్గా అనిపించింది ఆ సీన్స్ అనేది. ఫస్ట్ హాఫ్లో చాలా బొక్కల కింద ఉన్నాయి. ఇంకా మూవీలో అయితే లాస్ట్ 14 minutes అయితే బాగుందన్నమాట. డీసెంట్గా అయితే తీసుకెళ్లారు. డీసెంట్గా అయితే ఉంది. లాస్ట్ 45 minutesలో ప్రొటెస్ట్, అలాగే కొన్ని ప్లాన్లు, ఎలా ప్రొటెస్ట్ చేయాలి, దానివల్ల ప్లాన్స్ అవన్నీ అని చెప్పి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. లాస్ట్ 40 minutes. ఇంకా మధ్యలో 150 నెంబర్ కూడా గుర్తొచ్చిందన్నమాట. ఆ ప్రొటెక్ట్స్ అవి చూస్తూ ఉంటాయన్నమాట. ఇంకా దీంట్లో అస్సలు నచ్చలేనిది ఏమైనా ఉందంటే ఆ డబ్బింగ్ అండి. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. అయ్య బాబోయ్, ఎవర్రా బాబు డబ్బింగ్ చెప్పింది. మూవీ మొత్తం కొంచెం డిస్కనెక్ట్ అయిపోవడానికి ఆ డబ్బింగే కారణం. అస్సలు బాగాలేదు డబ్బింగ్ అయితే. సాయి కుమార్ గారిదే బాగుంది, ఎందుకంటే ఆయన ఓన్ వాయిస్ ఆయనే ఇచ్చుకున్నారు. అది కూడా కొన్ని చోట్ల తప్పినట్టు అనిపించింది. డబ్బింగ్ అయితే అస్సలు బాగాలేదు. మూవీ అయితే నాకు పెద్దగా ఏమనిపించలా, ఓకేగా అనిపించింది. ఏమైనా ఉందంటే దాంట్లో క్రూడ్ ఆయిల్ గురించి ఇన్ఫర్మేషన్ తప్ప ఇంకేమో నాకు పెద్దగా అయితే మూవీ గురించి ఏమీ అనిపించలేదు. నాకైతే ఓకే యావరేజ్గా అనిపించింది. ఇది ఈ మూవీ